హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్సులో స్కిన్ కేర్కి సంబంధించి హ్యాండ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే హ్యాండ్కి మ్యానిక్యూర్ చేస్తాం. మ్యానిక్యూర్ అంటే ఏంటో కాదు, మన హ్యాండ్కి నెయిల్స్ దగ్గర నుంచి ఫుల్ హ్యాండ్ ఎంటైర్ హ్యాండ్ వరకు మనం చేసే డీప్ క్లీనింగ్ అండ్ దానికి ఇచ్చే ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసే మనం దాన్ని మ్యానిక్యూర్ అని అంటాం. సో ఈ మ్యానిక్యూర్లో మనకి ఏమేమి వస్తుందంటే హ్యాండ్ మసాజ్ ప్లస్ డీప్ క్లీనింగ్ రెండు ఉంటుంది. బట్ మసాజ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ 50 అబవ్ ఉన్న వాళ్ళు, 50 బిలో వాళ్ళు, ఈ 2 డిఫరెంట్ పీపుల్స్కి మసాజ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి మనం చూపించినాం. కాబట్టి ఈరోజు మన క్లాస్లో డీప్ క్లీనింగ్, అసలు క్లీనింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి అండ్ మనం కస్టమర్స్కి ఎంత కేర్ఫుల్గా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ యూస్ చేయాలనే దాని గురించి తెలుసుకున్నాం. అండ్ ఈ మ్యానిక్యూర్ అనేది అవసరమా అని అంటే, ఇప్పుడు మసాజ్ అనేది కంపల్సరీ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. బట్ ఈ మ్యానిక్యూర్ కూడా నీడా అంటే అది ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకు అంటే మనం డైలీ చేసే, మన డైలీ రొటీన్లో ఉండే వర్క్స్లో చాలా వర్క్స్ అనేది ఏంటంటే మనం బ్యాక్టీరియాతో కాంటాక్ట్ అవుతుంటాయి. మన హ్యాండ్స్ కావచ్చు, లెగ్ కావచ్చు, లేదా మనమన్నా కావచ్చు. మనం ఎంత బాత్ చేసినా, హ్యాండ్ వాష్ చేసినా, లేదా రెగ్యులర్గా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉన్నా కానీ మనకి ఆ బ్యాక్టీరియా అనేది ఏమవుతుందంటే మన నెయిల్స్ దగ్గర అండ్ అలానే నెయిల్స్ దగ్గర నుంచి మనకి స్కిన్ ఉంటుంది కదా, ఈ లేయర్లో అంటే క్లోజ్డ్, ఇట్లా టైటన్గా క్లోజ్డ్ పార్ట్స్ ఉండేది ఇక్కడ, ఈ బ్యాక్టీరియా అనేటివి ఎక్కువగా కాంటాక్ట్ అవ్వడానికి ఎక్కువగా వస్తుంటాయి. సో వన్స్ అవి కాంటాక్ట్ అయ్యి ఆ బ్యాక్టీరియా అక్కడ ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి డెడ్ సెల్స్ అనేటివి అయిపోతాయి. అంటే డెడ్ సెల్స్ అంటే ఏంటో కాదు, మన చర్మం నార్మల్గా మనకి ఎక్కడైనా పట్టుకుంటే పెయిన్ రావడం అట్లా ఉంటుంది కదా, ఈ డెడ్ సెల్స్ అనేది ఏం చేస్తుందంటే స్కిన్ ఇంకా మనకి బాగా ముద్దు మారిపోయినడము లేదా బాగా ముదురుగా అయిపోవడం అట్లా చేస్తుంది అనమాట. కాబట్టి మనం నెయిల్స్ కట్ చేస్తే జస్ట్ నార్మల్ టిప్ ఆఫ్ ద నెయిల్స్ కట్ చేసుకుంటాం, బట్ డీప్గా మనం క్లీన్ చేసుకోము. ఈ మ్యానిక్యూర్ వల్ల ఏమవుతుందంటే నెయిల్స్ని చక్కగా క్లీన్ చేసుకుంటూ హ్యాండ్స్ ప్రతి ఒక్క రీజన్, ప్రతి ఒక్క పార్ట్ హ్యాండ్కి సంబంధించి నెయిల్స్ దగ్గర వరకు డీప్ క్లీనింగ్ చేసుకుంటూ మనం ఆ బ్యాక్టీరియాని అరేంజ్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఈ మ్యానిక్యూర్ అనేది డీప్ క్లీనింగ్ అనేది చేయకుండా ఉంటే ఏమవుతుంది, మనకి నెయిల్స్ దగ్గర డెడ్ సెల్స్ అనేవి జనరేట్ అయిపోయి అవి స్కిన్ పోర్ట్స్ లోపలికి వెళ్ళిపోవడం, అంటే మన నర్వ్స్ వరకు వెళ్ళిపోయి, నెయిల్స్కి కాంటాక్ట్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ వరకు వెళ్ళిపోయి నెయిల్స్ యొక్క గ్రోత్ని ఆపేసి, అండ్ అలానే మనకి నెయిల్స్ కూడా చాలామందికి కాల్షియం అనేది తక్కువగా ఉండడం వల్ల నెయిల్స్ ఊడిపోవడం కూడా జరుగుతుంది. సో మనం ఎంత మ్యానిక్యూర్ చేయించుకుంటూ డీప్ క్లీనింగ్, ఈ మసాజెస్ ఇవన్నీ చేయించుకుంటున్నా కానీ మీరు మంచి ఫుడ్ కూడా తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ నెయిల్స్ విషయానికి వస్తే మన నెయిల్స్ హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే మ్యానిక్యూర్ చేయించుకుంటూ అండ్ దానికి కావాల్సిన కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ ఉంటే కూడా మన నెయిల్స్ కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే చాలామందికి నెయిల్స్ ఎల్లోగా ఉండడము, గ్రీన్గా ఉండడము, ఎంత వైప్ చేసుకుంటున్నా కానీ డర్ట్ అనేది బాగా లోపల వరకు స్టక్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మ్యానిక్యూర్ ద్వారా ఏమవుతుందంటే ఆ నెయిల్స్ అనేటివి ఆ కలర్ షేడ్ మారి మనకి చక్కగా ఒక హెల్తీగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మ్యానిక్యూర్ చేయాలంటే దానికి కావాల్సిన కాస్మెటిక్ థింగ్స్ కావచ్చు అండ్ థింగ్స్ అవన్నీ ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాం. మ్యానిక్యూర్ చేయడానికి కావాల్సిన క్రీమ్స్ అండ్ థింగ్స్ ఇవి. సో ఇప్పుడు వీటి నేమ్స్ ఏంటో చూద్దాము. సో ఇది మనం ఫైలర్ అంటాం, అంటే నెయిల్ ఫైలరు. నెయిల్ కట్ చేసుకున్న తర్వాత రఫ్గా ఉన్న నెయిల్స్ని సాఫ్టన్ చేయడానికి యూస్ చేస్తాము. అండ్ గ్లిజరిన్. సో ఇక్కడ చూసారంటే షాంపూ, స్క్రబ్, క్యూటికల్ క్రీము, మసాజ్ క్రీము, ఇది మాయిశ్చరైజరు. అండ్ ఇవేంటంటే బ్రష్ అనమాట, లైక్ మనం రబ్ చేసుకుంటూ డీప్గా క్లీన్ చేసుకోవడం కోసము. ఫెమిక్ స్టోను, డెడ్ సీ సాల్ట్. సో ఇది క్యూటికల్ కటర్ అని అంటాము. నెయిల్ కటర్, నెయిల్ పాలిష్ రిమూవర్, కాటన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ మనం క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్. సో ఇప్పుడు మనము తిన హ్యాండ్ గమనించండి, తినకి ఇక్కడ నెయిల్ పాలిష్ లేదు. ఒకవేళ నెయిల్ పాలిష్ కనుక ఉంటే మనం రిమూవర్ని యూజ్ చేసుకోను, లేకుంటే మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి, వాటితోనే చక్కగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు నెయిల్స్ గమనించారంటే మనకి ఈ స్టార్టింగ్లో కొంచెం డర్ట్ అనేది ఉంది, దీన్ని మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటాము. సో ఫస్ట్ మనము ఒక టబ్లో వాటర్ తీసుకొని దాంట్లో మనం రోజ్ పెటల్స్, ముందుగా లూక్ వామ్ వాటర్ తీసుకొని దాంట్లో రోజ్ పెటల్స్ వేస్తాము. సో ఈ రోజ్ పెటల్స్ ఏం చేస్తుందంటే మనకి స్కిన్ని టైటన్ చేస్తుంది, సాఫ్ట్ చేస్తుంది, ఒక గ్లోజీ లుక్ అనేది ఇస్తుంది. సో మనకి వాటర్లో మనము క్లీనింగ్కి కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. మనం ఇందులో ఫస్ట్ డెడ్ సీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అలానే గ్లిజరిన్ మనకి ఒక 5 to 8 డ్రాప్స్ అయితే సరిపోతుంది. సో
ఇది మనకి చక్కగా మ్యారినేట్ అవుతున్నంతసేపు మనం నెయిల్స్కి క్యూటికల్ క్రీమ్ అనేది అప్లై చేసుకుందాం. సో ఈ క్యూటికల్ క్రీమ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ డెడ్ సెల్స్ అనేటివి, నెయిల్స్ దగ్గర డెడ్ సెల్స్ అనేటివి ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది చక్కగా. సో జస్ట్ మనము మొత్తం ఆ అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ని కూడా కవర్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. సో ఇలా మనం బోత్ హ్యాండ్స్కి 10 ఫింగర్స్కి ఈ క్యూటికల్ క్రీమ్ని అప్లై చేసుకుందాం. మనం లాస్ట్ ఫింగర్కి కూడా క్రీమ్ అప్లై చేసుకుంటున్నాం. సో ఇట్లా మనం 10 ఫింగర్స్కి క్యూటికల్ క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం లాస్ట్గా షాంపూని యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో. సో ఇప్పుడు మనకి సాల్ట్ అనేది మనం ముందుగా డెడ్ సీ సాల్ట్ యాడ్ చేసాం కదా, అది కూడా ఎంతో చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మనం హ్యాండ్స్ని వాటర్లో ప్లేస్ చేసేద్దాం. సో ఇట్లా మనము 10 to 15 minutes ఇలా రెస్ట్లో ఉంచేయాలి. సో అప్పుడే మనకి ఇక్కడ ఉన్న మనకి డెడ్ సెల్స్ అనేది రిమూవ్ చేయడానికి ఎంతో నీట్గా ఈజీగా ఉంటుంది. మనకి 15 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్యూటికల్ క్రీమ్ అనేది ఉంది కదా, దాన్ని చక్కగా ఫింగర్స్ మొత్తానికి రబ్ చేసుకోవాలి. అంటే బాగా ఫింగర్స్ బాగా పట్టేటట్టుగా. ఇట్లా మనము 10 ఫింగర్స్కి రబ్ చేసుకోవాలి. ఇట్లా మనం చక్కగా రబ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఆఫ్ క్యూటికల్ క్రీమ్ని మనం నీట్గా వైప్ చేసుకుందాం. మరి మనం డీప్గా క్లీన్ చేయకుండా నార్మల్ స్లైట్గా. క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది క్యూటికల్ కటర్ అంటాము. దీని బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇక్కడ డెడ్ స్కిన్ అనేది ఉంటుంది. చూడండి, మీరు రబ్ చేస్తుంటే అది నీట్గా ఇట్లా మనకి లేస్తుంది కదా. చూడండి, ఒక నిమిషం. ఈ క్యూటికల్ కటర్ నుంచి మనం బ్యాక్ సైడ్ రబ్ చేసుకుంటే ఇట్లా మనకి డెడ్ స్కిన్ అనేది చూడండి. చూసారు కదా, ఇట్లా మనకి డెడ్ స్కిన్ అనేది నార్మల్గా ఉండేది, అంటే బాగా ఇప్పుడు మనకి క్యూటికల్ క్రీమ్ పెట్టిన తర్వాత కొంచెం బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అట్లా మనం ఈ డెడ్ స్కిన్ మొత్తాన్ని రబ్ చేసుకుందాం. సో ఇట్లా మనము ఆల్ ఫింగర్స్కి ఎంటైర్ నెయిల్ సైడ్ ఇట్లా క్యూటికల్ కటర్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా క్లీన్ చేసుకుందాం. మనం క్యూటికల్ కటర్ని యూజ్ చేస్తూ ఇక్కడ మనకున్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇది మనం ఎంతో కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటూ తీయాలి. చూడండి మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. సో ఇట్లాగా మనం ఆల్ 10 ఫింగర్స్కి రిమూవ్ చేసుకుందాం. సో మనము ఇక్కడ చూడండి డెడ్ సెల్స్ అంతా చక్కగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం నెయిల్స్ని కట్ చేసుకుందాం. సో దీనికి మనకి లాంగ్గా ఏం లేవు, జస్ట్ స్లైట్గా ఉన్నాయి నెయిల్స్ అనేటివి. ఎక్సెస్ ఆఫ్ నెయిల్స్ని మనం చక్కగా కట్ చేసుకుంటున్నాం. చూడండి, మనం ఇప్పుడు నెయిల్స్ అన్నీ చక్కగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెయిల్స్ దగ్గర ఏంటంటే కొంచెం షార్ప్గా ఉంటుంది, రఫ్గా షార్ప్గా ఉంటుంది. సో వాటిని మనం ఫైలర్ని యూజ్ చేసుకొని జస్ట్ సాఫ్టన్ చేసుకుంటున్నాం. కొంతమందికి నెయిల్స్ ఏంటంటే లాంగ్ ఉంటాయి, ఆ లాంగ్ నెయిల్స్ వాళ్ళకి ఏంటంటే షేప్ కావాలంటారు. సో వాళ్ళకి కావాల్సిన షేప్ని బట్టి మనము వాళ్ళకి ఏ షేప్ అయితే నచ్చుతుందో మన దగ్గర ఉన్న డిజైన్స్ చూపించి ఒక చక్కటి షేప్ని ఇచ్చి అప్పుడు మనం ఫైలర్ని యూజ్ చేసుకొని ఆ నెయిల్స్ని సాఫ్టన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలానే ఆల్ ఫింగర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ ఫింగర్కి చేస్తున్నాము. సో తినకి కొంచెం నెయిల్స్ అనేటివి షార్ట్గా ఉన్నాయి కాబట్టి మనం డీప్ కట్ చేసేసాము. డీప్ కట్ చేసేసి జస్ట్ ఫైల్ చేసేస్తున్నాం.
మనం ఫైల్ చేసుకున్న తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ని యాడ్ చేసుకుంటాం. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే మనకి ఎక్సెస్ ఆఫ్ డర్ట్ ఏదన్నా స్టక్ అయిపోయినా అది మనకి వైట్ ఫోమ్ రూపంలో వచ్చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం పెరాక్సైడ్ వేసిన ఫ్యూ సెకండ్స్ కాటన్ యూస్ చేసుకొని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఎక్సెస్ ఆఫ్ డర్ట్ ఏదైనా స్టక్ అయిపోయినా అది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఆల్ 10 ఫింగర్స్కి తీసేద్దాం. ఇలా మనము ఆల్ 10 ఫింగర్స్కి మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. జస్ట్ మనం పెరాక్సైడ్ అప్లై చేసుకునేసి ఒక ఫ్యూ సెకండ్స్ 2 to 3 సెకండ్స్ అలానే ఉంచేసి కాటన్తో వైప్ చేసుకోవాలి. ఇట్లా మనం అన్ని ఫింగర్స్కి చేసేద్దాం. మనము నెయిల్స్ అన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఫిమిక్ స్టోన్ మీద మనం షాంపూ తీసుకొని హ్యాండ్ అంతా చక్కగా అంటే ఇక్కడ మనం హ్యాండ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం నెయిల్స్ మీదనే క్లీన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర నుంచి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మనం నీట్గా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇలానే మనం అనదర్ హ్యాండ్కి కూడా జస్ట్ వెట్ చేసుకునేసి ఇట్లా ఈ హ్యాండ్కి కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో మనం ఫిమిక్ స్టోన్తో మొత్తం రబ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్తో జస్ట్ మనము కొంచెం స్లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ క్లీన్ చేసుకుందాం. ఇట్లా బోత్ హ్యాండ్స్ని చక్కగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో ఆ ఫోమ్ ఆ క్రీమ్ అంతా షాంపూతో వచ్చిన ఫోము ఆ డర్ట్ అన్నింటిని నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. జస్ట్ మనము డ్రై చేసుకోవాలి హ్యాండ్స్ని క్లాత్తో నీట్గా తడి లేకుండా క్లీన్ చేసుకోండి. సో మనం హ్యాండ్స్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫింగర్స్ దగ్గర బ్రష్కి షాంపూ తీసుకొని ఫింగర్స్ దగ్గర నీట్గా మనం ఆల్రెడీ మనం పెరాక్సైడ్ అవన్నీ వేసి క్లీన్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొకసారి షాంపూతో ఈ బ్రష్ని యూజ్ చేసుకొని ఫింగర్ బ్రష్ అంటాం దీన్ని యూజ్ చేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు లాస్ట్ ఫింగర్కి చేస్తున్నాం. సో ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత జస్ట్ వాటర్లో ఆ ఫోమ్ అంతా లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాం. మనం అగైన్ క్లాత్ తీసుకొని నీట్గా డ్రై చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా జస్ట్ తేమ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుందాం. మనకి ఫస్ట్కి ఇప్పటికి వేరియేషన్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం స్క్రబ్ ఇవన్నీ పెట్టి క్లీన్ చేసుకుందాం. మనం మానిక్యూర్ స్క్రబ్ అని అంటాము. సో ఈ స్క్రబ్ ఏంటంటే మనం జస్ట్ నార్మల్గా మసాజ్ చేయడం కోసం కూడా యూస్ చేస్తాము. మనం మసాజ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూపించాం కాబట్టి ఇప్పుడు జస్ట్ క్లీనింగ్ వరకు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ స్క్రబ్ అనేది ఏంటంటే మనకు కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనం వాటర్ హెల్ప్ తీసుకొని జస్ట్ ఫస్ట్ నలుగు పెడుతున్నట్టుగా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఈ థిక్గా ఉన్న స్క్రబ్కి మనం జస్ట్ వాటర్ని కొంచెం తీసుకొని జనరల్ స్ట్రోక్ యూస్ చేసుకుంటూ ఇక్కడ ఫింగర్స్ దగ్గర హ్యాండ్కి ఇదేంటంటే మనకి హ్యాండ్ దగ్గర ఎక్కడన్నా డర్ట్ ఏదైనా ఎక్సెస్ ఏమన్నా స్టక్ అయిపోయినా కానీ మనకి యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫింగర్స్ దగ్గర మనము పుల్ చేసినట్టుగా ఇది పుల్లింగ్ స్ట్రోక్స్ ఇట్లా ఆల్ ఫింగర్స్కి చేయాలి. అండ్ బ్యాంగిల్ స్ట్రోక్ యూస్ చేసుకుంటూ హ్యాండ్ మొత్తం అంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనకి మొత్తం ఈ స్క్రబ్ అనేది హ్యాండ్ మొత్తానికి అప్లై అయ్యేటట్టుగా యూజ్ అవుతుంది. అండ్ అగైన్ జనరల్ స్ట్రోక్, దీన్ని జనరల్ స్ట్రోక్ అని అంటాము లేదా లాంగ్ స్ట్రోక్ అని కూడా అంటాము. నెక్స్ట్ పించింగ్ స్ట్రోక్. ఏం జనరల్ స్ట్రోక్. సో ఇట్లానే మనం అనదర్ హ్యాండ్కి కూడా అప్లై చేసుకుందాం. సో మనము స్క్రబ్ చేసుకున్న తర్వాత
జస్ట్ ఈ హ్యాండ్స్ని వాటర్లో పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో మనకి పైన నుంచి క్లీన్ చేయాలి కాబట్టి మనం ఇట్లా స్పాన్ని యూజ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో మనము చూడండి నీట్గా స్క్రబ్ పెట్టుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ క్లాత్ యూస్ చేసుకొని తడి అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. సో మనం ఇక్కడ ఎక్కడ తడి అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫైనల్గా మసాజ్ క్రీమ్ తీసుకొని మొత్తం హ్యాండ్ అంతా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం స్క్రబ్ పెట్టినప్పుడు చూపించాం కదా, సేమ్ అలానే ఒక 2 to 3 మసాజ్ స్ట్రోక్స్ చూపిస్తాము. అంటే మనకి హ్యాండ్ దగ్గర నుంచి మొత్తం ఇట్లా లాగుతున్నట్టుగా. నెక్స్ట్ బ్యాంగిల్ స్ట్రోకు లేదా సెమీ సర్కిల్ స్ట్రోకు, పించింగ్ స్ట్రోకు. బట్ ఇప్పుడు మనం హ్యాండ్ విషయానికి వస్తే మనకి కొన్ని ప్రెషర్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అవి మనకి ఇట్లా అరిచేతి దగ్గర, ఫింగర్స్ దగ్గర ఉంటాయి. మనకి ఇప్పుడు ఉమెన్కి ఇంపార్టెంట్గా ఒక 4-5 ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మనం మొత్తం అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఫింగర్స్ని మనం ఇట్లా పుల్ చేస్తున్నట్టుగా ఒక 3 to 5 టైమ్స్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, మనము మిడిల్ ఫింగరు, ఇండెక్స్ ఫింగర్ వాటి నుంచి ఇట్లా లాగుతున్నాం చూడండి. ఇప్పుడు మనం ప్రెషర్ పాయింట్స్, ఇది హ్యాండ్ వ్యాలీ పాయింట్ అంటారు. హ్యాండ్ వ్యాలీ పాయింట్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది, అంటే మన థంబ్కి ఇండెక్స్ ఫింగర్కి మిడిల్లో వస్తుంది ఇక్కడ హ్యాండ్ వ్యాలీ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే మన 2 థంబ్ ఉంటుంది కదా, ఆ 2 థంబ్ని యూస్ చేస్తూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్ చూడండి. అంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో 3 టైమ్స్, అవుట్వర్డ్ డైరెక్షన్లో 3 టైమ్స్ రబ్ చేసుకొని ప్రెషర్. ఇట్లా మనం 3 to 5 టైమ్స్ చేయాలి. ఇన్వర్డ్ డైరెక్షన్ లేదా ఇన్వర్డ్ డైరెక్షన్ ప్రెషర్, అవుట్వర్డ్ డైరెక్షన్ ప్రెషర్. హ్యాండ్ ఇన్సైడ్లో ఉన్న ప్రెషర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన ప్రెషర్ పాయింట్స్ అనేది ఏంటంటే ఉమెన్, అది వర్కింగ్ ఉమెన్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ మెంటల్ టెన్షన్స్ రిలీఫ్, వీటన్నిటి నుంచి కొంచెం మనకి రిలీఫ్ని ఇస్తాయి కాబట్టి వాటిని డిస్కస్ చేద్దాం. ఇది మనం హ్యాండ్ వ్యాలీ పాయింట్ అని అంటాం. ఈ స్పాట్ని హ్యాండ్ వ్యాలీ పాయింట్ అంటాం. అంటే మన థంబ్, ఇండెక్స్ ఫింగర్కి రెండింటికి మిడిల్లో వస్తుంది డౌన్వర్డ్. దీంట్లో మనం ఎట్లా చేయాలని అంటే ఫస్ట్ స్లైట్గా ఒక 2 to 3 సెకండ్స్ ప్రెషర్ అనేది పెట్టి చూడండి. ఈ 2 మన థంబ్స్ ఉన్నాయి కదా, దాంతో ఇన్వర్డ్ డైరెక్షన్ ప్రెషర్, అవుట్వర్డ్ డైరెక్షన్ ప్రెషర్, ఇట్లా మనం 3 to 5 టైమ్స్ చేసి తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ ఇలానే ప్రెషర్ అప్లై చేసి పట్టుకొని ఉండాలి. సో దీనివల్ల ఏదంటే మనకి హీలింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని హీల్ చేస్తుంది. సో స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది, హెడ్ఏక్ని తగ్గిస్తుంది, షోల్డర్ టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ షోల్డర్ టెన్షన్స్ని తగ్గిస్తుంది, నెక్ పెయిన్, మైగ్రెయిన్స్, పంటి నొప్పి, వీటిని మనకి హీల్ చేస్తుంది అనమాట. దీన్ని మనం హ్యాండ్ వ్యాలీ పాయింట్ అని అంటాం. సో ఇట్లా మనం ఒక 5 to 10 సెకండ్స్ ఇట్లానే మనం ఇన్వర్డ్ అవుట్వర్డ్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత 5 to 10 సెకండ్స్ ఇలానే పట్టుకొని ఉండాలి. సో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేటివి క్యూర్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇన్నర్ గేట్ పాయింట్ అని అంటాం. ఇన్నర్ గేట్ పాయింట్ అంటే మనకి వ్రిస్ట్ దగ్గర వస్తుంది. వ్రిస్ట్ దగ్గర వచ్చేదాన్ని మనం ఇన్నర్ గేట్ పాయింట్ అంటాం. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అంటే మన 3 ఫింగర్స్ గ్యాప్, మన హ్యాండ్ దగ్గర నుంచి 3 ఫింగర్ గ్యాప్ తీసుకోండి. థంబ్ సైడ్ నుంచి చూడాలి. థంబ్ సైడ్ నుంచి మనం 3 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని అక్కడ వచ్చేదాన్ని మనము ఇన్నర్ గేట్ పాయింట్ అని అంటాం. బాగా చూడండి, మనం 3 ఫింగర్స్ వ్రిస్ట్ ఇక్కడ మన అరిచేతి దగ్గర నుంచి 3 ఫింగర్స్ దగ్గర తీసుకొని పట్టుకుంటున్నాం. అంటే వ్రిస్ట్కి కొంచెం కింద భాగాన వస్తుంది. దీన్ని మనం ఇన్నర్ గేట్ పాయింట్ అని అంటాము. సో ఈ ఇన్నర్ గేట్ పాయింట్ మీద ఏంటంటే జస్ట్ మనం ఒక ఫింగర్ని యూజ్ చేసుకుంటూ క్లాక్ వైజ్ ప్రెషర్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్. సో ఇట్లా మనము 3 to 5 టైమ్స్ చేయాలి.
చూడండి, మనం ఒకవేళ 3 ఫింగర్ కాకపోయినా మినిమం 3 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డిజీనెస్, అంటే మనకి వికారంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా బాడీ స్ట్రెస్ అయిపోవడం వీటి వల్ల ఏమవుతుందంటే వికారంగా ఉంటుంది. మనం దాని డిజీనెస్ అని కూడా అంటాము. దాని నుంచి రిలీఫ్ని ఇస్తుంది. మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్టమక్ ఏక్ ఉన్నా, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా అవి క్యూర్ చేస్తుంది. సో మనము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత దీన్ని కూడా మనము 5 to 10 సెకండ్స్ ఇట్లానే ప్రెషర్ అప్లై చేసి పట్టుకో ఉండాలి. తర్వాత ఏంటంటే మనము ప్రెషర్ చేస్తూ ఇట్లా ఒక 5 టైమ్స్ ఇలా చేయాలి. మన థర్డ్ వన్ థంబ్ నెయిల్ పాయింట్ అని అంటాము. అంటే ఇదిగోండి, అంటే మన బొటన్ వేలి యొక్క నెయిల్ దగ్గర. సో ఇది నెయిల్ దగ్గర మనం ఎట్లా తీసుకోవాలంటే, మనం ఇప్పుడు చేసినది రైట్ హ్యాండ్ సైడ్కి ఏంటంటే లోయర్ లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్కి లోయర్ ఇక్కడ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ మసాజ్ చేసి, అంటే జస్ట్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫింగర్ని యూస్ చేసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, చూడండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్, ఇప్పుడు చాలామంది ఉమెన్కి ఏంటంటే కొంచెం నెగిటివ్ థాట్స్, లైక్ ఏదన్నా వర్క్ చేస్తున్నా కానీ లేదా ఏదన్నా దాని రిజల్ట్స్ గురించి ఏంటంటే కొంచెం ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతారు. దానివల్ల ఏంటంటే మనకి నెగిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అది మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. వాళ్ళకి నెగిటివ్ ఎమోషన్స్ అనే దాన్ని క్లియర్ చేసి మనలో ఒక పాజిటివ్నెస్ అనే దాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఈ నెయిల్ దగ్గర క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్. సో ఇది మన ఫర్మ్లీ ప్రెషర్, అంటే స్లైట్గా ప్రెషర్ అప్లై చేసి పట్టుకోవాలి. జస్ట్ మనం థంబ్ని మొత్తంగా రిమూవ్ చేయకుండా అలానే ప్రెస్ చేస్తూ తీయాలి. అట్లా మనం ఒక 5 to 10 minutes 5 to 10 టైమ్స్ అనేది చేస్తే సరిపోతుంది. సో మనం ఇందాక ఇన్నర్ గేట్ పాయింట్ చూసాం కదా. సో అట్లానే మనకి ఇన్నర్ గేట్ పాయింట్ అనేది థంబ్ దగ్గర నుంచి ఉంటుంది. ఇప్పుడు మనం వ్రిస్ట్ పాయింట్ 1 అని అంటాం. ఆ వ్రిస్ట్ పాయింట్ 1 అనేది ఏంటంటే మన లిటిల్ ఫింగర్ ఉంది కదా, లిటిల్ ఫింగర్ ఉండే డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మనం జస్ట్ మసాజ్ చేసేది అట్లా ఏమి ఉండదు. జస్ట్ మీరు స్లైట్గా ఒక ప్రెషర్ అప్లై చేసుకొని ఫస్ట్ ఒక 3 to 5 సెకండ్స్ ఇలానే అప్లై చేసుకొని ఆ తర్వాత మసాజ్ అప్లై చేయాలి. చూడండి, ఇట్లా రబ్ చేసుకుంటూ క్లాక్ వైజ్ ప్రెషర్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్. చూడండి, బాగా గమనించండి, క్లాక్ వైజ్ ప్రెషర్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్. సో ఇట్లా మనము ఒక 5 టైమ్స్ చేసిన తర్వాత అగైన్ మనము జస్ట్ ఇట్లా స్లైట్గా ప్రెషర్ అప్లై చేస్తున్నట్టుగా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్నిచ్చి మన ఎమోషనల్ స్టేట్, అంటే మనం ఏదైనా బాగా డిప్రెస్డ్ ఉన్నా కానీ, మనకి ఏదైనా లోన్లీగా అట్లా మనకి ఎమోషనల్ పరంగా మనం ఏదైనా వీక్గా అనిపిస్తున్నా కానీ దాని నుంచి మనకి చక్కగా రిలీఫ్ని ఇస్తుంది. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే బేస్ ఆఫ్ థంబ్ పాయింట్, అంటే మన థంబ్కి బేస్ పాయింట్. ఇది మీరు లొకేట్ చేయాలంటే మన బొటన్ వేల్ కింద భాగంలో వ్రిస్ట్కి పైన, అంటే వారెండింటికి కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. సో దీని మీద మనం జస్ట్ ప్రెషర్ ఇట్లానే పట్టుకొని ఉండాలి. ఇలానే మనము మినిమం ఒక 15 to 20 సెకండ్స్ అలానే పట్టుకో ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటి నుంచి చక్కగా రిలీఫ్ అనేది ఇస్తుంది. సో మనకి ప్రెషర్ పాయింట్స్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క నర్వ్ అనేది హ్యాండ్కి అలానే లెగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క దానికి తీసుకుని ఇప్పుడు మనం చూపించిన ప్రెషర్ పాయింట్స్ ఏంటంటే మనకి బ్రెయిన్కి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల మనకి ఇష్యూస్, స్ట్రెస్ కానీ, లోన్లీ, మనకి ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా, స్టొమక్ ఏక్ ఏమన్నా ఉన్నా వీటి నుంచి మనకి చక్కగా రిలీఫ్ అనేది వస్తుంది. సో మనం ఒక 15 సెకండ్స్ అట్లా పట్టుకున్నాం కదా, 15 to 20 సెకండ్స్ అట్లా పట్టుకున్న తర్వాత అగైన్ రెస్ట్లో ఉంచేసి అగైన్ మళ్ళీ ఒక 15 to 20 సెకండ్స్. సో ఇలా మనము మినిమం ఒక 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేది చక్కగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో థంబ్ ఉంది కదా, ఇది మనం ఎందుకు యూస్ చేస్తామని అంటే మనకి లేజినెస్ని తగ్గిస్తుంది. లైక్ మనం ఏదో ఒక వర్క్ చేయాలని అనుకుంటాం, బట్ కాకపోతే తర్వాత చేయొచ్చు అని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. మనకి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తెలియని లేజినెస్ అనమాట, దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన థంబ్ ఉంది కదా, థంబ్కి సైడ్న, అంటే కరెక్ట్గా నెయిల్ దగ్గర సైడ్న జస్ట్ ఇలా పట్టుకొని ఉన్నాను అంతే. ఇట్లా మనము ఒక 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోండాలి. చూడండి, 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేసుకొని మళ్ళీ రెస్ట్లో ఉంచేసి మళ్ళీ 5 to 10 సెకండ్స్
ఇట్లా మనము ఒక 5 టైమ్స్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లేజినెస్ తగ్గించి మన బ్రెయిన్ని బాగా కొంచెం బూస్టప్ చేస్తుంది. ఇట్లా మనము మినిమం 5 టైమ్స్ అన్నా చేయాలి. ఇప్పుడు మనం మసాజ్ స్ట్రోక్స్ అండ్ అలానే ప్రెషర్ పాయింట్స్ అన్ని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ వాళ్ళకి ట్యాన్ రిమూవింగ్ కూడా కావాలి అనుకుంటే, మన కస్టమర్కి ట్యాన్ రిమూవింగ్ కూడా కావాలనుకుంటే వాళ్ళకి మనం ఏదైనా ప్యాక్ అప్లై చేయొచ్చు. సో దీనికి ట్యాన్ రిమూవింగ్ అవసరం లేదని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్గా చూడండి, మనం స్టార్టింగ్కి ఇప్పటికే తెలుస్తుంది కదా మీకు వేరియేషన్ అనేది ఎంత చక్కగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉందో. ఫస్ట్కి ఇప్పటికీ స్కిన్ టోన్లో మనకి చక్కగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. నెయిల్స్ అన్నిటిని మనం నీట్గా క్లీన్ చేసుకొని ఉన్నాము. ప్రెషర్ పాయింట్స్ వల్ల ఆ పర్సన్కి కూడా ఎంతో చక్కటి రిలీఫ్ అనేది వచ్చింది. మనం ఫైనల్గా నెయిల్ పెయింట్ వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఫైనల్గా నెయిల్ పెయింట్ వేసేసుకుంటున్నాం. సో ఇది మీరు అప్లై చేసేటప్పుడు ఒక వెంట్రుక గ్యాప్ ఇచ్చి పెట్టండి, అప్పుడు మీకు లుక్ కూడా చాలా బాగా వస్తుంది. జస్ట్ అంటే టిప్ ఇక్కడ స్కిన్కి టచ్ అవ్వనీయకుండా జస్ట్ ఒక లిటిల్ గ్యాప్ వదిలిపెట్టండి. అప్పుడు మీకు చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇలా మనం అన్ని ఫింగర్స్కి ఈ నెయిల్ పాలిష్ అనేది యాడ్ చేసుకొని ఒక చక్కటి ఫినిషింగ్ అనేది ఇద్దాం. ఫైనల్ ఫింగర్కి నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటున్నాం. చూసారు కదండి మనం మానిక్యూర్ అనేది ఎలా చేసుకోవాలనేది. సో ఇక్కడ మనం మానిక్యూర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చూపించిందల్లా ఏంటంటే డీప్ క్లీనింగ్ అనమాట. నెయిల్స్ దగ్గర నుంచి చక్కగా క్లీన్ చేసుకోవడం. అండ్ మీకు మసాజ్ అనేది ఎలా చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. 50 అబవ్ వాళ్ళకి 50 బిలో వాళ్ళకి మనం ఎట్లా మసాజ్ చేసుకోవాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ని చక్కగా గమనించుకుంటూ మీరు ఆ క్లాస్ని ఫాలో అప్ చేసుకోండి. అండ్ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీ కస్టమర్కి మీ దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ మనం యూజ్ చేసే ప్రతి ఒక్క కాస్మెటిక్ ప్రోడక్ట్ అనేది వాళ్ళ స్కిన్ తీసుకోగలుగుతుందా లేదా అనేది మనము చెక్ చేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ట్రీట్మెంట్ చేసాం కాబట్టి మన పర్సన్కి కూడా ఏం చేస్తామంటే ఆ ఉమెన్కి కూడా మనం ఇక్కడ మోచేతి దగ్గర అప్లై చేసి చూసాము. దానివల్ల తనకి ఇచ్చింగ్, అలర్జీ టైపు, ర్యాషెస్ ఏం రాలేదు కాబట్టి మనం అది తీసుకోవడం జరిగింది. ఈవెన్ మనం వాడేటివన్నీ ఆర్గానిక్ హెర్బల్ ప్రోడక్ట్స్ కావచ్చు, బట్ చెక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు. వన్స్ వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ అనేటివి సెట్ అయిన తర్వాత అగైన్ వాళ్ళు మన పార్లర్కి వచ్చినప్పుడు మనం సేమ్ ప్రోడక్ట్స్ని యూస్ చేసి ఉండడం వల్ల మనకేం ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. బట్ మీ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ అయితే ఆ కాస్మెటిక్ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోవడం మన మినిమం బేసిక్ డ్యూటీ అనమాట. సో దాన్ని మీరు మిస్ అవ్వనీయకుండా చక్కగా చూసుకోండి. అండ్ మనకి పెడిక్యూర్, మ్యానిక్యూర్ ఇంచుమించు ఒకటేలా ఉంటుంది. బట్ పెడిక్యూర్లో ఏంటంటే క్రాక్స్ అనేటివి ఉంటుంది. బాడీలో ఉన్న వేడి అనేది మనకి ఆ కింద క్రాక్స్ పగుల దగ్గరే తెలుస్తుంది. కాబట్టి మనం అది ఎక్కువ టైం తీసుకుంటుంది. పెడిక్యూర్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఆ పగుళ్ళని కూడా ట్రీట్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి కాబట్టి. బట్ ఇక్కడ మ్యానిక్యూర్ విషయానికి వస్తే మనం క్లీనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఎక్కువగా నెయిల్స్ దగ్గరే. సో అవన్నీ చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ని ఫాలో అప్ చేసుకోండి. సో మీరు ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.